హాయ్ అండి. ఇవాళ ఆంధ్రులకి ఎంతో ఇష్టమైన గోంగూర పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా దాన్ని 4 కట్ల గోంగూరను తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని అందులో పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రెబ్బలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికే లోపల ఒక మూకుడు తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని కొంచెం ఆవాలు, ఎండుమిర్చి డ్రై ఇలా వేపుకోవాలండి. బాగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకొని ఒక ప్లేట్లో తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఇందాక మనం ఇది మిక్సీ అయ్యేలోపు మనం ఇందాక ఉడికించుకుంటున్నాం కదా గోంగూరలోని బాగా ఉడికిన ఉడికిపోయిన చూడండి గోంగూర, అందులోంచి వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చిని బయటకు తీసేసుకొని ఇది చల్లార్చుకొని మిక్సీ చేసుకోవాలండి మెత్తగా. ఈ మిక్సీ చేసుకున్న దాన్ని ఆ మొగ్గిట్లో యాడ్ చేసుకొని మనం ఇందాక తీసేసిన వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చిని కూడా అందులో వేసుకొని కొంచెం చింతపండు యాడ్ చేసుకొని ఉప్పును యాడ్ చేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న కారాన్ని కూడా వేసేసుకొని కొంచెం ఉడికిన తర్వాత 2-3 ఎండుమిర్చితో తాలింపు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పులుసు అనేది రెడీ అయిపోతుంది. దీంట్లో ఇష్టం ఉన్న నువ్వుపిండిని కూడా యాడ్ చేసుకుంటారండి.